గోరక్షణ ఉండాలి దేశంలో అని మాట్లాడుతున్నారు. మనం గోరక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీలు ఆ గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది బీజేపీ వాళ్ళు ఇక్కడ కొట్టి చూసుకోండి. చాలా మంది ఉన్నారు. ద సేమ్ టైం గోరక్షణ ఉండాలనేటువంటి హిందూ మతవాదులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, గోరక్షణ కావాలనుకునేటువంటి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, మరి స్త్రీ రక్షణ ఎందుకు కోరుకుంటలేరు అనేది మా క్వశ్చన్. పాయింటేగా మరి గోరక్షణ కోరుకున్నప్పుడు ఈ దేశంలో ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు, రేపులు జరుగుతున్నాయి. అవును అవును, పాయింటే. గోరక్షణ ఉన్నా లేకపోయినా స్త్రీ రక్షణ కంపల్సరీగా ఉండాలి. దేశానికి గోరక్షణ ఉన్నా లేకపోయినా ఎలాంటి ప్రమాదం లేదు. అవును, స్త్రీ రక్షణ అనేది అవసరం. ఎందుకంటే మానవ మనుగడ కొనసాగాలంటే స్త్రీలు ఉండాలి. అంటే ఇక్కడ విషయం ఏంది, ఆడ జన్మ చాలా 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 అద్భుతమైన జన్మ, పవిత్రమైనది, విలువైనది, పవిత్రమైన, అసలు చెప్పలేదు, వర్ణించలేము. ఆడ జన్మ చాలా గొప్ప జన్మ. అవును, ఎందుకనంటే ఒక తల్లి అనుకుంటే ఏదో ఒక పాట పాడన్నా, ఆడవాళ్ళ గురించి మనం డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక పాట పాడు. అయితే ఒక తల్లి అనుకుంటే ప్రపంచాన్ని కనగలుగుతుంది. ఆడ జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజ్యంబులోన ఆడ జన్మ నెత్తి గోసపాడే కంటే అడవిలో మానయ్యి పుట్టింది మేలో పెరిగింది మేలో, తమ్ముని చదువుకు తలముంతాలమ్మి అప్పు చేసి చదివించినాడు. అంటే పురుషులు తల్లిదండ్రులు కూడా పురుషుని ఒకలాగా, స్త్రీని ఒకలాగా, తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుంది.